సంఘానికి దొంగ రావచ్చు, దొర రావచ్చు, నీతిమంతుడు రావచ్చు, దుర్నీతిపరుడు రావచ్చు. సుమి, పరలోక రాజ్యంలో మాత్రం దొంగలకు ప్రవేశం లేదు, వ్యభిచారులకు ప్రవేశం లేదు, త్రాగుబోతులకు ప్రవేశం లేదు, తిరుగుబోతులకు ప్రవేశం లేదు, అక్రమ కార్యాలు చేస్తూ బ్రతికేవాడికి ప్రవేశం లేదు, లంచాలు తీసుకునేవాడికి ప్రవేశం. నేనంట సంఘంలో అందరికీ చోటు ఉంది. సంఘానికి పవిత్రురాలు రావచ్చు, అపవిత్రుడు రావచ్చు, తాగుబోతూ రావచ్చు, తిరుగుబోతూ రావచ్చు, దేవుని కొరకు నీతిగా బ్రతికేవాడు రావచ్చు, ఎవరైనా రావచ్చు. పరలోక రాజ్యం మాత్రం ఎవరైనా వెళ్ళటానికి అవకాశం లేదు. బలి అర్పణ చేత దేవునితో నిబంధన చేసి, నా కంటిని చంపుకుంటానయ్యా, నా నోటిని చంపుకుంటానయ్యా, సజీవ యాగంగా నన్ను నీకు సమర్పించుకుంటానయ్యా. యేసయ్య కొరకు సమర్పించుకొని అనుక్షణం ఎవరు తమ శరీరాన్ని వధించుకుంటారో, బలి అర్పణతో దేవునితో నిబంధన చేసే ఆ భక్తులను పరలోకంలో దేవుడు సమకూర్చబోతున్నాడు.